UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. కొత్తగా మార్కెట్లో పవర్ బ్యాంక్ స్కామ్ అనేది ఒకటి జరుగుతుంది. అదేంటంటే ఇప్పుడు పవర్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి కదా, మనము ఏదో ఒక ప్లేస్కి అర్జెంటుగా వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన సమయంలో మన ఫోన్లో ఛార్జింగ్ అనేది తక్కువగా ఉంటుంది. అరే ఎక్కడైనా ఛార్జర్ పాయింట్ ఉంటే బాగుండు, లేదంటే ఎవరిదన్నా పవర్ బ్యాంక్ అడిగి మరీ మనము ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటి సందర్భాలలో కూడా మనము వారి యొక్క యూఎస్బి కేబుల్ అనేది యూజ్ చేస్తుంటే మనకు తెలియకుండానే మనకు సంబంధించిన ఫొటోసు, వీడియోసు, బ్యాంక్ డీటెయిల్స్ అంతా కూడా మన ఫోన్ నుంచి వెళ్ళి వాళ్ళ ఫోన్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. మన అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా మాయమవుతున్నాయి. ఇది ఎలా జరుగుతుంది అంటే రీసెంట్గా, అంటే ఇది నా దగ్గరికి రాలేదు కేసు, నేను ఈ కేసుని చూశాను అన్నట్టు, కోర్టులోకి వచ్చింది కాబట్టి నేను అందరికి అలర్ట్మెంట్ కోసం నేను ఈ కేసుని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. అతను పవర్ బ్యాంక్ అంటే ఏదైతే ఛార్జర్ ఉంటుందో అది మర్చిపోవడం జరిగింది. పక్కన ఒక వ్యక్తి ఏదైతే యూఎస్బి కేబుల్తోని పవర్ బ్యాంక్ యూజ్ చేస్తూ ఉన్నాడు. చేయగానే బ్రదర్ ఒకసారి ఇస్తారా అండి, నాది కొంచెం ఛార్జింగ్ అయిపోయింది అని చెప్పేసి అనగానే అతను ఏం చేశాడు, సరే అని చెప్పేసి ఒక్క నిమిషం అండి ఇది పని చేయదు అని చెప్పేసి వేరే కేబుల్ పెట్టేసి దాన్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అతను ఏం చేశాడు, సరే అని చెప్పేసి అతనికి కావాల్సింది ఏంటి, ఛార్జింగ్ ఎక్కాలి. మొత్తం ఫోన్లో కొంచెం బ్యాటరీ అనేది ఫుల్ ఉంటే అతను వెళ్తున్న వర్క్కి కొంచెం రిలవెంట్గా కాల్స్ చేసుకోవడం కానివ్వండి, లేదంటే అంత ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటుంది కాబట్టి పెట్టాడు. పెట్టిన తర్వాత అతను ఏం చేశాడు, ఛార్జింగ్ పెట్టేసి అతను ఫోన్ ఆన్లోనే పెట్టాడు. ఆన్లో పెట్టేసి అతను ఏదో సెర్చ్ చేస్తున్న సమయంలో ఇతనికి సంబంధించినవన్నీ కూడా అతని ఫోన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయం ఇతనికి తెలియలేదు. ఎప్పుడైతే అతను దిగిపోయి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే నెక్స్ట్ స్టాప్లోనే ఆ అబ్బాయి దిగిపోయాడు. ఏదైతే పవర్ బ్యాంక్ ఇచ్చాడో ఆ అబ్బాయి వెంటనే నెక్స్ట్ స్టాప్లో దిగిపోయి ఇమీడియట్గా ఇంకా అక్కడ నుంచి ఇతని దగ్గర నుంచి అకౌంట్లో నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. తర్వాత నెక్స్ట్ అంతా ఇక చూసేసిన తర్వాత అతను షాక్ అయ్యాడు. అమ్మ బాబోయ్ ఇదేంటిది, నాకు సంబంధించిన డేటా అంతా కూడా వెళ్ళిపోతుంది, నా డబ్బులన్నీ కట్ అయిపోతున్నాయి అని చెప్పేసి చాలా షాక్ అయిపోయి ఇమీడియట్గా అతను ఫోన్ చేశాడు. దేనికి, డయల్ 100కి ఫోన్ చేశాడు. సార్ నేను ఈ ప్రాంతంలో ఉన్నాను, నేను ట్రావెలింగ్లో ఉన్నాను, నాకు సంబంధించిన డబ్బులన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే వారు సైబర్ క్రైమ్ ఆఫీసర్స్కి మీరు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి వారు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారు, అతను ఏం చేశారు, ఇమీడియట్గా దానికి కూడా సెర్చ్ చేసేసి మొత్తం చేశాడు. చేసిన తర్వాత సరే మీరు ఇమీడియట్గా మీరు ఏదైతే మొబైల్ ఉంటుందో ఆ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయండి, చేసి అప్పుడే ఆన్ చేయొద్దు మీరు అని చెప్పేసి ఒక 15 to 20 minutes తర్వాత ఆన్ చేయండి అని చెప్పేసి అతనికి ఒక సజెషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇతను ఏం చేశాడు, మళ్ళీ వేరే వాళ్ళ ఫోన్ నుంచి వెళ్ళి ఫోన్ తీసుకొని వారికి మళ్ళీ కాల్ చేసి, సార్ నేను సో అండ్ సో పర్సన్ని ఇందాక నేను కాల్ చేశాను, నాది ఎంత కూడా ఇలా జరిగింది అని అంటే, ఏం పర్వాలేదు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి వారు చెప్పారు. మీరు ఎక్కడ ఉన్నారు అంటే నేను బెంగళూరుకి వెళ్తున్నాను సార్ అని చెప్పేసి, అంటే బెంగళూరులో మీరు అక్కడ కంప్లైంట్ అయినా రేస్ చేయండి అని చెప్పేసి వారికి మొత్తం సజెస్ట్ చేశారు. కానీ అతను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కేసు పెట్టాడు. అది కోర్టులో కూడా హియరింగ్లో ఉంది, ఆ కేసు అంతా కూడా రన్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి కొత్త స్కామ్స్ అన్నీ కూడా మార్కెట్లో వస్తున్నాయి. మనము మన ఛార్జర్ని మనమే ట్రావెల్లో క్యారీ చేయాలి. ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే గమ్మున ఉండేసి మీరు ఎక్కడ కూడా యూఎస్బి కేబుల్కి సంబంధించినవి కేబుల్స్ యూజ్ చేయకూడదు. అదేవిధంగా ఎవరిదైనా పవర్ బ్యాంక్ ఇచ్చినా సరే యూజ్ చేయకూడదు. దాంతోపాటు ఎవరైనా సరే ఇలానే కొంచెం ఫోన్ యూజ్ చేసుకొని ఇస్తాను అన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో మీ ఫోన్ వేరే వాళ్ళకు కూడా ఇవ్వద్దు. అది మన జాగ్రత్తలు. ఒకవేళ గనక ఇలాంటివి మీరు చూసినా కూడా జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్ని సందర్భాలలో మనకు తెలియదు. మీరేంటి మేడం చెప్తూనే ఉంటారు కానీ మనకు అక్కడ ఉన్న సిచ్యువేషన్ అలాంటిది, కొన్ని సందర్భాలలో మనం యూజ్ చేయాల్సి ఉంటుంది, పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క పవర్ బ్యాంక్కి సంబంధించిన అదే క్యారీ చేయండి. లేదంటే ఛార్జర్ లేకపోతే యూఎస్బి కేబుల్ అనే తీసుకెళ్ళేసి మీ యొక్క యూఎస్బి కేబుల్నే మీరు ఆ ఛార్జింగ్ పాయింట్కి పెట్టేసి వారు ఒక అడాప్టర్ ఇస్తారు కదా, అడాప్టర్కి మీదే పెట్టేసుకొని తర్వాత నెక్స్ట్ అప్పుడు యూజ్ చేసుకోండి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళకు సంబంధించిన పవర్ బ్యాంక్స్ కానివ్వండి, యూఎస్బి కేబుల్స్ కానివ్వండి, అదేవిధంగా మనము రైల్వే స్టేషన్లో కానివ్వండి, బస్ స్టాపులలో కానివ్వండి, లేదంటే బస్సులలో కానివ్వండి యూఎస్బి కేబుల్ కనెక్షన్ కోసం ఒకటి ఉంటుంది కదా, దాన్ని కూడా యూజ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తలు కంపల్సరీగా పాటించాలి. మనకు తెలియకుండానే కొంతమంది ఏం చేస్తున్నారంటే సైబర్ నేరగాళ్ళు దాంట్లో కూడా తెలియకుండానే ఒక సాఫ్ట్వేర్ అనేది పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా కేబుల్ కనెక్ట్ చేయాలని వాళ్ళకి ఒక ఇండికేషన్ వెళ్తుంది. వెళ్ళగానే దాన్ని వాళ్ళు క్లిక్ చేస్తారు. చేసిన వెంటనే ఇక్కడ మనం ఒకవేళ ఫోన్ ఆన్లో పెట్టేసి కనుక ఉన్నాము అంటే మనకు సంబంధించిన డేటా అంతా కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు వాళ్ళకి. కాబట్టి ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టినప్పుడు దాన్ని ఆన్లో కాకుండా ఆఫ్ చేసి పెట్టండి. పెట్టిన తర్వాత మన యొక్క యాక్టివిటీ అంతా రన్ అవ్వదు. తర్వాత మనది ఫోన్
యాక్టివిటీలో ఉండదు కాబట్టి మనకు సంబంధించిన డేటా అంతా కూడా కొంచెం సేఫ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు, పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కొన్ని అంటే చాలా మంది ఏం చేస్తారంటే టూర్స్ అని లేకపోతే కొన్ని వర్క్ కోసం వేరే ప్లేస్లలోకి వెళ్ళడము, ప్రాజెక్ట్స్ వర్క్స్ అని ట్రావెలింగ్లో ఎక్కువగా ఉండే వాళ్ళకు మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అని నేను అనుకుంటున్నాను. దయచేసి మీ యొక్క ఛార్జర్ని మీరే ట్రావెల్లో క్యారీ చేయండి. పవర్ బ్యాంక్ను కూడా మీరే కొంచెం కష్టమైనా సరే కొనుక్కొని మీరు దాన్ని క్యారీ చేయడానికి ప్రయత్నం చేయండి తప్పించి వేరే వాళ్ళది తీసుకొని మీ యొక్క డేటాని వాళ్ళకి ఇచ్చేసి మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మీ అకౌంట్లో ఉన్న మనీని మాత్రం పోగొట్టుకోవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చాడు, కేసు రన్ అవుతుంది, సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఆ కేసుని డీల్ చేస్తూ ఉన్నారు. కానీ ఎంతవరకు అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారి దగ్గర స్టోర్ అయ్యి ఉందో తెలియదు కదా. పర్సనల్ డేటా అంటే ఫొటోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, కొన్ని పర్సనల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ రికవరీ చేయడానికి కానివ్వండి, లేదంటే వాడిని ట్రేస్ చేసి పట్టుకోవడం కానివ్వండి, ఇవన్నీ కొంచెం లెంతీ ప్రాసెస్. కాబట్టి మనం ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎక్కడా కూడా ఎవరి చేతుల్లో మోసపోకుండా ఉండడానికి చాలా వరకు స్కోప్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో బీ అలర్ట్. పవర్ బ్యాంక్ స్కామ్స్ అనేది మార్కెట్లో ఇప్పుడు కొత్తగా రన్ అవుతుంది. దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండి మిమ్మల్ని మీరు మీ యొక్క డేటాను మీరు రక్షించుకోవడానికి మీరే బాధ్యత వహించాలని చెప్పేసి నేను ఈ వీడియోలో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.